హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. అదేనండి, గోరింటాకు వీడియోతో వచ్చాను. గోరింటాకు ఇష్టపడిన ఆడవాళ్ళు అనేది ఉంటారు కదండి. ఈ గోరింటాకు ఎలా వేస్తే పండిద్ది, ఈ గోరింటాకులో ఏం వేస్తే పండిద్ది అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. గోరింటాకు ఆడవాళ్ళ ఐదో తనంలో ఒక భాగం అండి ఈ గోరింటాకు. ఈ గోరింటాకులో ఏమేం వేయాలి, మరి ఏమేం వేస్తే ఎర్రగా వస్తుందో మీకు ఈరోజు చూపించబోతున్నాను. గోరింటాకులో ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలా ఎర్రగా వస్తుందండి. పెట్టుకున్న ఒక గంటకైనా చాలా బాగా పండుతుంది. ఇక్కడ గోరింటాకు తీసుకొని ఇలా మజ్జిగ చేసుకొని తీసుకోవాలి. ఒక కప్పు ఇలా మజ్జిగ తీసుకొని అందులో మనం చింతపండు నానబెట్టాలి. మజ్జిగలో చింతపండు నానడం వల్ల గోరింటాకులో వేసినప్పుడు చింతపండు మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. నార్మల్గా వేస్తే చింతపండు అనేది గ్రైండ్ అయిపోదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని గోరింటాకు తీసుకోవాలి. ఇందులో ఇదేనండి మెయిన్ చిట్కా, అంటే ఇది తమలపాకు వేయడం వల్ల గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది. ఇలా ముక్కలుగా చేసుకొని గోరింటాకు ఆకులో తమలపాకుల ఆకులు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం బాగా రెడ్గా రావాలంటే కొంచెం పంచదార, అలాగే కొంచెం వక్క, అలాగే మనం మజ్జిగలో నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి మూత పెట్టి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం మజ్జిగ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మజ్జిగ ఎక్కువ పోయకూడదండి, కొంచెం చూసుకుంటూ పోయండి. ఎక్కువ పోయడం వల్ల గోరింటాకు అనేది పల్చగా వస్తుంది. అప్పుడు మనం పెట్టుకున్న గోరింటాకు చేతికి పండదండి. సో ఇలా కొంచెం చూసుకుంటూ గోరింటాకును రుబ్బేటప్పుడు మీకు కావాల్సినంత మజ్జిగని యాడ్ చేసుకోండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీ కూడా మంచి చలవనిస్తుంది, అంటే వేడిని మొత్తం లాగేస్తుందండి. ఈ చిట్కాతో మనం గోరింటాకు తయారు చేసుకొని పెట్టుకుంటే నిజంగా చాలా ఎర్రగా పండుతుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా, ఒక గిన్నె తీసుకొని మనం రుబ్బి పెట్టుకున్న గోరింటాకు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. కొంచెమే వేయాలండి, ఎక్కువ వేయడం వల్ల గోరింటాకు పలసపడుతుంది. ఇలా లెమన్ వేయడం వల్ల మన చేతికి బాగా పండుతుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుందండి తమలపాకు లెమన్ని వేయడం వల్ల. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు పెట్టుకొని చూపిస్తున్నాను, చూడండి. మనం గోరింటాకు ఆకుతో కూడా చాలా డిజైన్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి. అంటే బాడీ ఎక్కువ వేడి ఉన్న వాళ్ళైతే జస్ట్ 1 అవర్ ఉంచుకుంటే చాలు. ఎక్కువ ఉంచుకుంటే మళ్ళీ బ్లాక్నెస్గా అయిపోతుంది, అప్పుడు బాగోదు. మంచి రంగులో రావాలంటే ఇలా తమలపాకును వేసి నేను చూపిస్తున్న విధంగా చిట్కాలు పాటించి గోరింటాకుని రుబ్బుకోండి. చాలా ఈజీగా చాలా ఎర్రగా పండుతుందండి, చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి.